రాబోయే తుఫాన్తో ముందస్తు చర్యలపై కడప జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని జీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావమంతా ఉండకపోవచ్చంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అందరినీ అప్రమత్తం చేశామంటున్నారు. వర్షం అధికంగా ఉంటే కోతకు వచ్చిన వరి పంట దెబ్బతినే ప్రమాదం ఉందంటున్న డీఆర్ఓతో మా కడప ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. 26వ తారీఖు 27వ తారీఖులో ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. 3 రోజుల పాటు రాష్ట్రం మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కడప జిల్లాలో కూడా తుఫాను ముందస్తు చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొన్నటి మోంతా తుఫాను నేపథ్యంలో కూడా జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తులు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఒక మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు రాబోయే తుఫాను ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముందస్తు చర్యలు ఏంటంటే అడిగి తెలుసుకుంటాం. మనతో డిఆర్ గారు విశ్వేశ్వరనాయుడు సార్, చెప్పండి, కడప జిల్లాలో ఈ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అందరు తహసీల్దార్లు, అందరు ఎంపీడీఓలు, అందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ ఫీల్డ్ పైనే ఉన్నారు, యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇరిగేషన్ వల్ల అందరికీ చెప్పాము. తర్వాత ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఓపెన్ చేసాం ఎమర్జెన్సీకి కలెక్టర్ ఆఫీస్లో. 8562224644 అనే నెంబరు 24 hours కాల్స్, ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అది అండి, నో ప్రాబ్లం. ఇంతవరకు మనకి హెవీ రైన్స్ వస్తాయి ఫోర్కాస్టింగ్, దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. తర్వాత అంటే వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరించి 3 రోజుల పాటు ఉండొచ్చు, ముఖ్యంగా మన కడప జిల్లా ప్రభావం ఉండొచ్చు. ఈ వ్యవసాయం సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది? అంటే చాలా వరకు కొన్ని వరి హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. హార్వెస్టింగ్ అంతా కోతలకు వచ్చాయి. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎక్కువ వర్షం పడితే, లేకపోతే లేదు. తర్వాత ఈ కమాండ్ కంట్రోల్ కడప జిల్లా కేంద్రం ఉన్నాయి, తర్వాత మండల కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు సార్. కమాండ్ కంట్రోల్ రూమ్ కలెక్టర్ ఆఫీస్లో ఓపెన్ చేసాం. మళ్ళీ డివిజన్లు ప్రతి ఆర్డీఓ ఆఫీస్లో ఒకటి ఉంటుంది. ఆ డివిజన్ ఆర్డీఓ దగ్గర. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఏమన్నా ఎటువంటి సూచనలు ఉన్నాయి సార్? ఏం లేదు, చెట్ల కింద ఉండడం ఇట్లాంటివి. మనకు మన హైదరాబాద్, విజయవాడ నుంచి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. థండర్ బోల్ట్, ఉరుములు, మెరుపులు, ఉరుములు, పిడుగులు పడేది, అట్లాంటివి. అంతా జాగ్రత్తగా ఉంటే మంచిది అంతే. కడప జిల్లాలో తుఫాను ఒకవేళ సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అధికారికంగా అప్రమత్తం చేశారు. తర్వాత అన్ని మండల శాఖ, రెవెన్యూ శాఖ పరిధిలో అప్రమత్తం చేశారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగమణితో శర్మ, ఐ న్యూస్, కడప.